నమస్కారం. కురుక్షేత్ర సంగ్రామం కేవలం పాండవులకు కౌరవులకు మధ్యన జరిగిన యుద్ధం కాదు. అది ప్రతి మనిషి హృదయంలో అనునిత్యం జరిగే ఒక సంఘర్షణ. అర్జునుడు ధనస్సు వదిలేసి విషాదంలో మునిగిపోయినప్పుడు పరమాత్మ శ్రీకృష్ణుడు అందించిన ఆ అమృత వాక్కులే భగవద్గీత. మనం ఈరోజు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, భయాలు, వైఫల్యాలు వీటన్నింటికి 5000 సంవత్సరాల క్రితమే కృష్ణ పరమాత్మ పరిష్కారాలు చూపారు. కేవలం కథగా కాకుండా మన నిత్య జీవితంలోని సవాళ్లను ఒక విజేతలా ఎలా అధిగమించాలో నేర్పే 9 అద్భుతమైన జీవిత సూత్రాలను ఈరోజు అత్యంత లోతైన విశ్లేషణతో తెలుసుకుందాం. ఈ వీడియో ముగిసేసరికి మీ ఆలోచన విధానంలో ఒక స్పష్టత, గుండెల్లో ధైర్యం ఖచ్చితంగా వస్తాయి. మొదటిది కర్తవ్య పాలన. కృష్ణుడు చెప్పిన మొదటి పాఠం, నీ అధికారం కేవలం కర్మ చేయడం మీదనే ఉంది, ఫలితం మీద కాదు. నేటి కాలంలో మనం ఏదైనా పని మొదలు పెట్టకముందే నాకు లాభం వస్తుందా, లోకం ఏమనుకుంటుంది అని ఫలితం గురించి అతిగా ఆందోళన చెందుతాం. ఈ ఆలోచనే మనసులో ఒత్తిడిని పెంచి చేసే పని నాణ్యతను తగ్గిస్తుంది. ఫలితాన్ని దైవానికి వదిలేసి నీ పూర్తి శక్తిని ప్రస్తుతం పని మీద కేంద్రీకరించినప్పుడు ఆ నిబద్ధతే నిన్ను విజేతగా నిలబెడుతుంది. రెండవది స్థితప్రజ్ఞత. జీవితంలో సుఖం వచ్చినప్పుడు గర్వంతో వెర్రవేగడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం, ఈ రెండూ మనల్ని బలహీనపరుస్తాయి. ఉదాహరణకు, నేటి పోటీ ప్రపంచంలో ఒక చిన్న విజయం రాగానే అతిగా స్పందించడం, లేదా ఒక చిన్న వైఫల్యం ఎదురవగానే నిరాశలో మునిగిపోవడం చూస్తుంటాం. సముద్రం అలల తాకిడికి ఎలా చెలించదో, మీరు కూడా జీవితంలోని గెలుపోటములను సమానంగా స్వీకరించడం నేర్చుకోవాలి. మనసును సమస్థితిలో ఉంచుకోవడమే నిజమైన వ్యక్తిత్వ వికాసం. మూడవది, మార్పు అనేది జగన్నాటక నియమం. గీతలో ఒక అద్భుతమైన మాట ఉంది, నేడు నీది అనుకున్నది రేపు మరొకరిదవుతుంది. మనకిష్టమైన వ్యక్తులు దూరం కావచ్చు, ఉన్నతమైన పదవి పొందొచ్చు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని గ్రహించినప్పుడు అనవసరమైన బంధనాల నుండి నువ్వు విముక్తుడు అవుతావు. మార్పుని నిరంతరం ఆహ్వానించు, అది నీ పరిణామ క్రమంలో ఒక భాగమని గుర్తుంచుకో. నాలుగవది, నీ శత్రువు నీలోనే ఉన్నాడు. నీ మనసు నీకు మిత్రుడు కాగలదు, అదే సమయంలో అతిపెద్ద శత్రువు కూడా కాగలదు. ఎవరో బయట వ్యక్తులు వచ్చి నిన్ను పడగొట్టక్కర్లేదు. నీలోని అసూయ, కోపం, ప్రతికూల ఆలోచనలే నిన్ను నాశనం చేస్తాయి. నీ ఆలోచనలను నువ్వు అదుపు చేయకపోతే అవే నిన్ను శాసిస్తాయి. ఆత్మనిగ్రహం ద్వారా మనసుని నీ వశం చేసుకోవడమే అసలైన విజయం. ఐదవది, సందేహాన్ని వదులు. అనుమానం ఉన్నవాడు ఎప్పటికీ సుఖపడలేడు. నేటి కాలంలో చాలామంది తమ సామర్థ్యంపై తామే సందేహపడుతుంటారు. నేనిది చేయగలనా, నేను ఫెయిల్ అవుతానేమో అనే సంకోచం నీలోని సగం శక్తిని హరిస్తుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు లోతుగా ఆలోచించు, కానీ నిర్ణయం తీసుకున్నాక మాత్రం వెనుతిరిగి చూడకు. నీపై నీకు ఉండే నమ్మకమే నీ గమ్యానికి దిక్సూచి. ఆరవది, సమతౌల్యత. అతిగా తినడం, అస్సలు తినకపోవడం, అతిగా నిద్రించడం, అస్సలు నిద్ర లేకపోవడం, ఇవన్నీ అశాంతికి హేతువులు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆరోగ్యాన్ని, విశ్రాంతిని నిర్లక్ష్యం చేస్తున్నాం. కృష్ణుడు చెప్పినట్టు జీవితంలో ప్రతి విషయంలోనూ సమతౌల్యత అవసరం. పని ఎంత ముఖ్యమో మనశ్శాంతి కూడా అంతే ముఖ్యం. ఏది అతి అయినా అది వినాశనానికే దారి తీస్తుంది. ఏడవది, స్వధర్మం. మరొకరిని చూసి వారిలా మారాలని ప్రయత్నించడం వల్ల నువ్వు నీ సహజత్వాన్ని కోల్పోతావు. ఎదుటివారు ఏదో రంగంలో రాణిస్తున్నారని నీకు ఆసక్తి లేని పనిని బలవంతంగా చేయడం సరికాదు. నీ లోపల ఉన్న నైపుణ్యం ఏమిటి? నీ అంతరాత్మ దేనిని కోరుకుంటోంది? నీ స్వధర్మాన్ని నువ్వు గుర్తించి ఆ మార్గంలో సాగితేనే నీవు పరిపూర్ణమైన తృప్తిని అందుకుంటావు. ఎనిమిదవది, అహంకారాన్ని వీడు.
నేనే చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతోంది అనే అహంకారం పతనానికి మొదటి మెట్టు. నువ్వెంతటి మేధావివైనా, ఎంతటి బలవంతుడివైనా, కాల ప్రవాహం ముందు నువ్వు కేవలం ఒక నిమిత్త మాత్రుడివి మాత్రమే. అంతా ఆ పరమాత్మ లీలా విశేషమని, నువ్వు కేవలం ఒక పాత్రధారివని భావించినప్పుడు నీ మనసుపై ఉన్న అనవసరమైన భారం తొలగిపోతుంది. ఇక ఆఖరిది శరణాగతి. చివరిగా శ్రీకృష్ణుడు చెప్పిన పరమరహస్యం, సర్వధర్మాలను వదిలేసి నన్ను శరణు వేడు. అంటే బాధ్యతలను వదిలేయడం కాదు, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి తుది ఫలితాన్ని ఆ భగవంతుడికి వదిలేయడం. సంక్షోభంలో ఉన్నప్పుడు, దారి తెలియనప్పుడు సంపూర్ణ విశ్వాసంతో నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. అప్పుడు నీకు అండగా ఆ కృష్ణ పరమాత్మే నిలుస్తాడు. మిత్రులారా, ఈ 9 పాఠాల సారం ఒక్కటే. జీవితం అంటే కేవలం శ్వాసించడం కాదు, ఒక ధర్మ యుద్ధంలా గెలవడం. మనం ఎప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుంది అని విలపిస్తాం. కానీ భగవద్గీత మనకు నేర్పే పాఠం ఏమిటంటే, నాకు ఇది ఎందుకు నేర్పిస్తున్నారో అని ఆలోచించడం. ఈ ప్రపంచం ఒక పాఠశాల. ఎదురయ్యే ప్రతి సవాలు ఒక పాఠం. మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ సందిగ్ధత ఎదురైనా కళ్ళు మూసుకుని ఈ గీతాసారాన్ని ఒక్కసారి స్మరించుకోండి. మీ సమస్యకు సమాధానం మీ అంతరాత్మ నుండే ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. భగవద్గీతలోని ఈ గూఢార్థాలు ఏ ఒక్కరికో పరిమితమైనవి కావు. ఇవి మానవజాతికి అందిన సంపూర్ణ జీవన శాస్త్రం. మన అంతరంగంలో తలెత్తే అలజడికి, బాహ్య ప్రపంచంలో మనం ఎదుర్కొనే సవాళ్లకు సరైన దిశానిర్దేశం చేయడం కోసమే కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానాన్ని ప్రసాదించారు. నేడు మనం చర్చించుకున్న ఈ సూత్రాలను మీ దైనందిన జీవన గమనంలో ఒక్కసారి అన్వయించుకుని చూడండి. ఈ విశ్లేషణ మీ ఆలోచన దృక్పథంలో కొంచెం మార్పు తీసుకువచ్చిన అది ఈ పరమజ్ఞానానికి మనం అర్పించే నిజమైన నివాళి. ఇటువంటి గంభీరమైన విషయాలపై మీ అభిప్రాయాలను, సందేహాలను నిస్సంకోచంగా పంచుకోండి. మన మధ్య జరిగే ఈ సంభాషణ ఈ మహోన్నతమైన తత్వాన్ని మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. మళ్ళీ మరో అద్భుతమైన జ్ఞాన విశేషంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.